సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం. ఎందుకంటే ఈ గ్రహణం ఆదివారం ఏర్పడుతుంది కాబట్టి ఇది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణం శనిదేవుడు అధిపతిగా ఉన్న కుంభరాశిలో, అందులోనూ రాహువుకు చెందిన శతభిష నక్షత్రంలో ఏర్పడటం వలన ముఖ్యంగా కుంభరాశి వారిపై దీని ప్రభావం అధికంగా ఉండబోతోంది. ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారికి కేవలం నష్టాలనే కాకుండా కొన్ని ఊహించని లాభాలను కూడా తీసుకురాబోతుంది. ఇది ఒక నాణ్యానికి రెండు వైపులా వంటిది. ఒకవైపు కొన్ని సవాళ్లు, మానసిక ఆందోళనలు ఎదురైనా మరోవైపు ఆకస్మిక ధనలాభం, వృత్తిలో పురోగతి వంటి శుభ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ గ్రహణ ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ శుభ ఫలితాలను ఎలా అందిపుచ్చుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ఇది ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం. అయితే ఇప్పటి వరకు మనకు ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు. అంటే ఈ రెండు గ్రహణాల యొక్క ఎఫెక్టు మనపై లేదు. కానీ ఈ సెప్టెంబర్ నెలలో 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన చంద్రగ్రహణం అని. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం అనేది మామూలు విషయం కాదు. చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:19 ప్రారంభమై చంద్రగ్రహణం ముగియటంతో ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఈ సూతకాలం అనేది ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది కదా, కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం వల్ల కీడు జరుగుతుంది. కుంభరాశికి చెందిన వారెవ్వరూ కూడా ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూడకండి. జన్మరాశిలోనే ఈ గ్రహణం ఏర్పడటం వలన ఈ రాశి వారు రాబోయే 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు దీని ప్రభావాలను ఎక్కువగా అనుభవిస్తారు. చంద్రుడు మనఃకారకుడు, అనగా మనసు, భావోద్వేగాలు మరియు తల్లికి ప్రతీక. గ్రహణ సమయంలో చంద్రుడు రాహువు చేత పీడితుడు అవ్వటం వలన మానసిక గందరగోళం, తప్పుడు నిర్ణయాలు మరియు భావోద్వేగ ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. గ్రహణం అవగానే చాలామంది భయపడతారు. కానీ ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారికి కొన్ని అద్భుతమైన అవకాశాలను కూడా తీసుకురాబోతుంది. కుంభరాశికి శని అధిపతి. శని కర్మకారకుడు మరియు న్యాయప్రదాత. ఈ గ్రహణ సమయంలో ఇతర గ్రహాల అనుకూల దృష్టి వలన మీరు గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అందవచ్చు. ఊహించని మార్గాల నుండి ధనం చేతికి వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వాటి ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా జీతభత్యాల పెంపుదల ఉండవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం వస్తుంది. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి విశేష లాభాలు ఉంటాయి. ఈ గ్రహణ కాలం మిమ్మల్ని అంతర్ముఖులను చేస్తుంది. మీలోని బలహీనతలను గూర్చి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మికత వైపు మనస్సు మళ్ళుతుంది. ధ్యానము, యోగా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన విచక్షణను అందిస్తుంది. మీపై కుట్రలు పన్నే శత్రువులు మరియు మీకు హాని తలపెట్టాలనుకునే వారి ఎత్తుగడలు ఫలించవు. వారి నిజస్వరూపం బయటపడుతుంది. కోర్టు కేసులు లేదా ఇతర న్యాయపరమైన చిక్కులలో మీకు అనుకూలమైన తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ శుభ ఫలితాలతో పాటు
జన్మరాశిలో గ్రహణం ఏర్పడటం వలన కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా అవసరం. చంద్రుడు మనస్సుపై నేరుగా ప్రభావం చూపుతాడు. గ్రహణ సమయంలో చంద్రుడు బలహీనపడటం వలన కుంభరాశి వారు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశకు గురి అయ్యే ప్రమాదం ఉంది. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించటం, భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు పెట్టుకోవటం వంటివి చేస్తారు. ఇది మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణం మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు మరియు రక్తపోటు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే నీటికి సంబంధించిన వ్యాధులు, జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడే అవకాశం కూడా ఉంది. మీ తల్లి ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. గ్రహణ ప్రభావం వలన అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరగవచ్చు. మాట జారటం వలన సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి కూడా ఇది కొంత పరీక్షా కాలం. అనవసరమైన అనుమానాలు, అపనమ్మకాలు తలెత్తకుండా చూసుకోవాలి. మానసిక గందరగోళం కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవటం ఉత్తమం. ఎవరికి అప్పు ఇవ్వటం లేదా హామీలు ఇవ్వటం వంటివి చేయకూడదు. గ్రహణ సమయంలో మరియు ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమయ్యే సూతక కాలంలో ఆహారం వండటం, తినటం చేయరాదు. అయితే వృద్ధులు, పిల్లలు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. వారు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఈ గ్రహణ సమయంలో ఇంటి లోపలే ఉండాలి. గ్రహణ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నమ్మకం. వారు కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. గ్రహణ సమయంలో ఈ రాశివారు ప్రయాణాలు చేయటం శ్రేయస్కరం కాదు. వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. ఆహార పదార్థాలపై దర్భ, ఇంట్లో వండిన పదార్థాలు, పాలు, పెరుగు, నీరు వంటి వాటిపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులను వేయటం ద్వారా గ్రహణ ప్రతికూల కిరణాల నుండి వాటిని కాపాడుకోవచ్చు. ఈ రాశివారు డైరెక్ట్గా కానీ, ఫోన్లో కానీ లేదా కంప్యూటర్లో లేదా ఇతర ఏ పరికరాలతో కానీ ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ రాశివారు గ్రహణ దోష నివారణకు కొన్ని పరిహారాలను పాటించడం అత్యంత ముఖ్యం. గ్రహణ సమయంలో మంత్రజపం చేయటం అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇది ప్రతికూల శక్తుల నుండి ఒక కవచంలా కాపాడుతుంది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని గ్రహణ కాలం మొత్తం జపించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయి. చంద్ర బీజ మంత్రం జపించటం వలన చంద్రుని అనుగ్రహం కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రం జపించటం వల్ల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్రహణ ప్రారంభానికి ముందు మరియు ముగిసిన తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలి. ఇది గ్రహణ సమయంలో ఏర్పడిన ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయటం చాలా ముఖ్యం. కుంభరాశి వారు ఈ క్రింది వస్తువులను దానం చేయటం వలన విశేష ఫలితాలు పొందుతారు. శని, రాహువుల ప్రీతి కోసం నల్ల నువ్వులు, మినపప్పు లేదా నల్లని వస్త్రాలను దానం చేయాలి. చంద్రుని అనుగ్రహం కోసం బియ్యము, పాలు, పంచదార లేదా చిన్న వెండి వస్తువును పేదవారికి దానం చేయాలి. పేదలకు లేదా ఆశ్రమాలలో అన్నదానం చేయటం వలన సకల దోషాలు తొలగిపోతాయి. గ్రహణం తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించి బిల్వ పత్రాలతో పూజ చేయటం వలన గ్రహణం యొక్క తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కూడా శాంతిస్తాయి. కుంభరాశికి అధిపతి శని కాబట్టి గ్రహణం తర్వాత శనిదేవునికి తైలాభిషేకం చేయటం లేదా శని స్తోత్రం పఠించటం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా రాహు, కేతు, శనిగ్రహాల పీడల నుండి విముక్తి లభిస్తుంది. కుంభరాశిలో సంభవించే ఈ చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను తీసుకురాబోతోంది. ఒకవైపు మానసిక ఆరోగ్యము మరియు సంబంధిత సవాళ్లను విసిరిన, మరోవైపు ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఎదగడానికి గొప్ప అవకాశాలను కూడా అందిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు పాటిస్తూ పరిహారాలను శ్రద్ధగా ఆచరించడం ద్వారా మీరు ప్రతికూల ప్రభావాలను అధిగమించి ఈ గ్రహణ కాలాన్ని మీకు అనుకూలంగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. భయపడకుండా భగవంతునిపై నమ్మకంతో ధైర్యంగా ఈ సంఘటనను ఎదుర్కోండి. భవిష్యత్తులో మీరు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి చెడు జరుగుతుందో కూడా తెలుసుకుందాము.
గ్రహణం ఏర్పడిన రాశి నుండి మీరు మీ రాశి ఏ ప్లేస్లో ఉందో చూసుకుంటే మీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మీకే తెలిసిపోతుంది. గ్రహణం యొక్క గోచారం ప్రకారం ఏ రాశిలో అయితే 3, 6, 9, 10వ స్థానాల్లో గ్రహణం ఏర్పడుతుందో వారికి ఈ గ్రహణం నుండి అదృష్టకాలం మొదలవుతుంది. ఈ చంద్రగ్రహణం చూస్తే 3వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం 3వ స్థానంలో ఏర్పడటం వల్ల వచ్చే 6 నెలల వరకు మీకు తిరగనేదే ఉండదు అని చెప్పుకోవాలి. మీరు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి. కుంభరాశి నుండి చూసుకున్నట్లయితే 6వ స్థానంలో ఉన్న రాశి కన్యారాశి. కన్యారాశిలో ఈ గ్రహణం 6వ ఇంట ఏర్పడుతుంది. ఈ సెప్టెంబర్ 7 తర్వాత కన్యారాశి వారికి అన్ని మంచి రోజులే మొదలవుతాయి. శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం పొందుకోపోయే 3వ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో ఈ గ్రహణం 10వ ఇంట ఏర్పడుతుంది. కుంభరాశి నుండి చూస్తే వృషభ రాశి 10వ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి కూడా ఈ గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక చివరి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ గ్రహణం తర్వాత అఖండ రాజయోగం పడుతుంది. ఎందుకంటే మేషరాశిలో 11వ ఇంట చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం వల్ల మేష, వృషభ, కన్య, ధనస్సు రాశుల వారికి మంచి జరుగుతుంది. వీరికి అంటే ఈ 4 రాశుల వారికి విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లాభాలు, మంచి ఆరోగ్యం లభిస్తుంది. శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. వృత్తి, వ్యాపార జీవితంలో ఈ 4 రాశుల వారు మంచి గుర్తింపు పొందుతారు. సోదరులతో ఉన్న ఆస్తి గొడవలు తగ్గిపోతాయి. ఆస్తి లాభం ఉంది. సమాజంలో మంచి గుర్తింపును సాధిస్తారు. ఈ చంద్రగ్రహణం వల్ల మేష, వృషభ, కన్య, ధనస్సు రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి కీడు జరుగుతుంది అంటే గ్రహణం 1, 4, 8, 12 స్థానాల్లో ఏర్పడితే ఆ రాశుల వారికి కీడు జరుగుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది కదా, కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం వల్ల కీడు జరుగుతుంది. కుంభరాశికి చెందిన వారెవ్వరూ కూడా ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూడకండి. లైవ్లో కానీ, ఫోన్లో కానీ, టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్స్లో కూడా ఈ గ్రహణం ఏర్పడినప్పుడు చూడకండి. ఇక ఈ కుంభరాశి నుండి చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఉన్న రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఈ గ్రహణం 4వ ఇంట ఏర్పడుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి కూడా ఈ గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఇక చంద్రగ్రహణం వల్ల చెడు ఫలితాలను పొందుకోబోయే 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో చంద్రగ్రహణం 8వ ఇంటిలో ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా ఈ గ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇక చంద్రగ్రహణం వల్ల చెడు ఫలితాలను పొందుకోబోయే 4వ రాశి మీనరాశి. మీనరాశిలో గ్రహణం అనేది 12వ ఇంట ఏర్పడుతుంది. ఈ గ్రహణం వల్ల కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి కీడు జరుగుతుంది. పెట్టుబడులలో నష్టాలు వస్తాయి. ఆందోళన, ఒత్తిడి, అనవసరమైన భయం పెరగవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రాశుల వారు వచ్చే 40 రోజుల వరకు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. దూర ప్రయాణాలు చేయకండి. ఈ గ్రహణం తర్వాత నుండి మీరు చాలా ఓర్పుతో ఉండాలి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, కానీ మీరు ఓర్పు, సహనంతో ఉండాలి. కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల వారు ఈ సెప్టెంబర్ 7 తర్వాత నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొందుకోబోయే రాశుల వారు ఎవరో చూద్దాం. ఈ చంద్రగ్రహణం మకర, తుల, సింహ, మిథున ఈ 4 రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. అంటే మీరు చేసే పనులలో విజయాలు కలగవచ్చు, కలగకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మధ్యస్థ ఫలితాలు కలిగే రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు లాభరాశులైన వారితో స్నేహం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మకర, తుల, సింహ, మిథున రాశులకు చెందిన వారు మేష, వృషభ, కన్య, ధనస్సు రాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మంచి లాభాలు కలుగుతాయి. అదే చెడు ఫలితాలు కలిగే రాశుల వారితో కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశులతో స్నేహం చేస్తే నష్టాలు కలుగుతాయి. కాబట్టి మధ్యస్థ ఫలితాలు పొందే ఈ 4 రాశుల వారు కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణం 12 రాశుల వారిపై ఏదో ఒక ప్రభావం చూపుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ మీరు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8న తప్పకుండా ఈ పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజు ఎవరైనా సరే తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి.
ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి సమస్త మానవాళి మేలు కోరి గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగా పూర్వం నుండి గ్రహణాల సమయంలో మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. చంద్రగ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి 6 గంటల ముందు 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భలను వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి. గ్రహణం మొర్రి వస్తుంది అంటే పెదిమ సరిగ్గా లేకపోవటము, చెవి సరిగ్గా లేకపోవటము, చెవులు లేకుండా పుట్టటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రేర్ కేసులలో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కొయ్యకూడదు.
పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు, బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుంది. గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి. గ్రహణం తరువాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి పడేసి పూజ గదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు పోతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై, పచ్చళ్లపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్బలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు.